ఏ బావా, ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గాని ఆ మీరా మొహం మాత్రం చూడండిరా. ఇది నీ మీద ప్రేమికురాలు పరారైన బాపతులు, స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు, ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసులై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయాన్ని అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్తెనపల్లి సత్యానంద సదాశీర్వాదములు. శరణం. ఈడు రియలేనా? ఇదిగో నా చేతిలో ఉన్నదే ఇదేమిటి? అట్టిపండు అన్న మంది శ్రీకాకుళమా? కనిపెట్టేసినవా? ఈ అరటిపండు చూస్తే మీకేమనిపిస్తుంది? వేగమే కేలనిపిస్తుంది. అన్న, ఆయన మనందరికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు. నువ్వు కొంచెం మూసుకోవా? ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ, స్నేహం, కుటుంబం, సమాజం అనే ఈ 4 విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది. 2 రూపాయలతో బడ్డీ కొట్లో దొరుకుతుంది కదేంటి? ఇక్కడ నువ్వు తినటానికి వచ్చావా, తినటానికి వచ్చావా? అచ్చట అలజడి ఏమిటి నాయన? జంట మాకు లేదా? అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ధ్యానంలోకి వెళ్లి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానమును విని తరించండి. గుద్దేత్తండ్రి. వేణుగానం ఇంత బ్యాడ్ గా ఉంటుందా? స్వామి, నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తాను స్వామి. ఇసుక ఇసుకని వినిపిస్తుందా? అవును స్వామి, మాకు ఇస్క్ ఇస్క్ అనే వినిపిస్తుంది. మీ అందరికీ ఇసుక ఇసుకని వినిపిస్తోందా? నాకు ఇసుక ఇసుకనే వినిపిస్తోంది. ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా? మళ్ళీ నాకు ఇస్క్ ఇస్క్ అని వినిపిస్తుంది ఏంటి? హాయ్ రే పోరా. అయ్యో బంగార్, కాషాయం వేసినవేంది? లవ్ లో ఓడిపోయినప్పుడు కాషాయం బట్టలు కాకపోతే క్యాజువల్ వేసుకుంటామంటే మన లవ్ ఫెయిల్ కాలేదు జిలేబీ. మన లవ్ ని ఈయనే గెలిపించిండు. ఎస్ మిస్టర్ బంగారాజు, ఆ రోజు గుళ్ళో నీ గురించి నీచంగా మాట్లాడి మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణమయ్యాను. నేను చేసిన తప్పుకి నాలో నేను కుమిలిపోయాను బంగారాజు. అందుకే సిస్టర్ ని మీట్ అయి సారీ చెప్పి ప్రామిస్ చేశాను. అవును, ఈయన చెప్పేది నిజమే. ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. ఇప్పటి సంది నిన్ను కలవను, మాట్లాడను, కమ్సే కమ్ ఒక SMS కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు. అందుకే నేను నిన్ను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేబీ. ఎస్, మీ సంతోషమే నాకు కావాలి. మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి. వస్తాను బంగారాజు. బాయ్ సిస్టర్. ఓకే, మళ్ళీ రాకు. రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసిర్రు. నేను వాళ్ళ మొహం మీద సీదా చెప్పేస్తా, పక్కాగా నేను పెండ్లాడబోయేది నిన్నే అని. ఏంది ఖుషి అయినవా? అయ్యో ఏంది ఖుషి అవుతావని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు. జరంత నవ్వు జిలేబీ. నవ్వరాదే శిష్య. సారీ సత్యానంద స్వామీజీ. ఏమిటి శిష్య, ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబిలో కూరుకుపోతున్నావా? వయసు వేస్ట్ అయిపోతుంది గురూజీ. మొదట్లో తను క్యాడ్బెరీ కొని పెడితే చాలంటుంది, తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది. నా చేత క్యాబరేజ్ చేయించినా పర్లేదు గురూజీ. నాకు నా రసగుల్లా కావాలి, నా తీయటి రసగుల్లా. రసగుల్లానా? బాగుంటుంది. నా ఆధ్యాత్మిక పరిశోధనకు ఒక్క అరగంట సేపు నీ రసగుల్లాను పంపిస్తావా?
స్వామి 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 అయినా ఇది ఒరిజినల్ కాదు. ఈడు ఒరిజినల్ కాదని తెలుసు కాబట్టి ఇటు దగ్గర వచ్చాం. చిల్లిపి నీ దేడుకోవే నాకు చాలా ఇష్టం. బాయ్ బాయ్. యాద్ మర్చిన ఇక సీను గాని దోస్తి కట్ చేసి ఇక మీద మీ దాన్ని కలిసి చూసిన జిలేబీ నీ జాంగ్రీ చంపేపోద్ది, నీ లవ్ టోటల్ గా కట్టేపోద్ది. ఇప్పటి సంది అక్కడ మీట్ అవుదాం. బాయ్ బాయ్. ఎవడా ఎదవా? వాట్ మిస్టర్ శ్రీనివాస్, కొంచెం కూడా అభిమానం మానవ శరం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. రే ఫ్రాడ్, ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ లవర్ ని కలిపింది. అలాంటి శ్రీనివాస్ ని వాళ్ళెవరితో కలపాలనే ఆలోచన నీకు రాలేదా? నీ గిల్టీగా అనిపించలేదా? పొర చెత్త నాకుండే. రేయ్. అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు? నేను బైక్ ఎక్కేశాను, మీరింకా బైక్ ఎక్కలేదేంటి మిస్టర్ బంగారు? నేనంత మంచిగా చెప్పినా మళ్ళీ ఆ సింగ అంత తిరుగుతున్నోలే, నీ సంగతి చెప్తా. Welcome to Kingfisher, sir. 20A, straight and right. ఓకే. Welcome to Kingfish. ఫిష్ కాదు, బాస్. ఏ నమస్తే. ఏంట్రా పల్లీలమ్మి వాళ్ళ పర్మిషన్ కోసం నుంచున్నావు? రా లోనకి. రే ఎప్పుడో ఒక మాట చెప్తుందిగా, అది చెప్పండ్రా. ఎప్పుడు సెఫ్ ఏదంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. ఏమా సెఫ్ వేయచ్చుగా? అది కాదు బావా, అది అది వెల్కమ్ టు. Welcome to Kingfisher, sir. రే బావా నవ్వుతూ చెప్పమండ్రా. ఏమా నాకు చెప్పినట్టు ఆడు కూడా నవ్వుతూ సెఫస్ గా ఏడుస్తున్నాడు సెఫే. Welcome to Kingfisher, sir. పైకి వస్తావే నా డార్లింగ్, యు ఆర్ సో సెక్సీ. గాడ్ బ్లెస్ యూ. ఇది స్టార్టింగ్. అయ్యో. రేయ్, డబ్బులు ఇచ్చింది నేరా? నాకే దాని మీద rights ఉన్నాయి. నాకే rights ఉన్నాయిరా, నాకే rights ఉన్నాయి. సారీ, ఏమైంది సార్? ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏంటి ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. చెప్పండి ఏంటి ప్రాబ్లం? లైఫే ప్రాబ్లం అండి. జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు. మీకు తెలియందే ఉంది, లవ్ కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ విండో సీట్ అయినా ఇప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ గా టిఫిన్ చేసి దాడు టిప్స్ తో సహా ఇచ్చింది నేనా? నా మెడలో సీనం టికెట్ కొంటే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా? అవన్నీ మన దగ్గర కుదరహావు. ఏమంటే వాడు చాలా ఓవర్ చేస్తాడు. వర్కౌట్ అవుతుందండి, నేను ఫుట్బాల్ లోనే వస్తాను. ఫుట్బాల్ ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్? అది ఎలా అండి? అది ఇంపాసిబుల్ కదండి. మీరు కొంచెం ఏం అడ్జస్ట్ మాట్లాడుతున్నారండి? చేసుకోండి ఫుట్బాల్ కుదరదు అంటున్నారు, విండో సీట్ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి కూర్చోమంటారు? డ్రైవర్ సీట్ లోనా? డ్రైవర్ సీట్ లోనా? మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి. అయ్యో, మిమ్మల్ని చూస్తున్న జాలేస్తుంది. లీవ్ ఇట్ లీవ్ ఇట్. இருந்தாலும் நீங்க என் ஃப்ரெண்டோட எக்ஸ் லவர் சோ அதனால அவனே போய் அந்த விண்டோ சீட்ல உட்கார்ந்து சொல்லுங்க போங்க. டேய் நீ என்ன பிச்சை போடுறியா? அப்படிலாம் ஒண்ணும் தேவையில்ல. சரிதான் போடா. ஏய் ஆணவத்துல ஆடாதடா, ராணுவத்துல அழிஞ்சவங்களை விட ஆணவத்துல அழிஞ்சவங்க தான் அதிகம். டேய் தேவையே இல்லாம என்ன பஞ்சு டயலாக் பேசுற? ஏய், பஞ்சு பேசல ப்ளீஸ் சார், உங்க ரெண்டு பேரையும் கெஞ்சி கேட்டுக்கிறேன், போய் உங்க சீட்ல உட்காருங்க ப்ளீஸ் சார், ப்ளீజ్. சரி மச்சான். ఇప్పుడు నువ్వు కూర్చో. ఎలాగో భోజనానికి మధ్యలో దాబాలు ఆపుతారుగా, అప్పుడు మరి కూర్చుందాం. డాబాలా? సార్ అలా డాబాలో ఆపడం ఉండదు సార్. మీది నాన్ స్టాప్ సర్వీసా? కాదు సార్, మీకు ఏం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఏంటి అన్ని ఇక్కడే దొరుకుతాయా? యా, మీ ఇద్దరికి దండం పెడతాను ప్లీజ్ సార్, దయచేసి మీరిద్దరు మీ సీట్ లో వెళ్ళి కూర్చోండి. రే బా, పాపం పాప ఏడుస్తుంది. విండో సీట్ నీకు వద్దు, నాకు వద్దు. మన ఇద్దరం ఇక్కడ కూర్చుందాం. సూపర్ సరే సార్, బావ, థ్యాంక్ యూ. నువ్వు చెప్తే ఓకే. ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. కెన్ యూ ప్లీజ్ ఫాసన్ యువర్ బెల్ట్? బెల్టా? నేను పొద్దునే పెట్టుకున్నానే, చూడండి మా బాబు కూడా పెట్టుకున్నాడు. నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. సీట్ బెల్టా? నేను తీసుకురాలేదే. 1 minute, I'll help you. మీరా ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో పక్కన ఆంటీ చూస్తుంది? It's okay. తప్పు. ఎక్స్క్యూజ్ మీ. Yeah. Thank God. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి క్యాంప్రకీర్తి ఏ బావ, ఏంది సార్ నువ్వు? క్రికెట్ కామెంటరీ చెప్తున్నాను రా. రే ఈ ఫ్లైట్ సైకిల్ కి గుండె జారి ప్యాంట్లకు వచ్చేలా ఉందిరా. భయం తగ్గడానికి ఆంజనేయ దానకం చదువుతున్నాను. ఏయ్, నాకు రాదే. ఆంజనేయం ప్రభాదేవి క్యాంప్రకీర్తి ప్రదేశం భజే వైపుత్రం భజే వాల్గత్రం భజే హం హలో భజే సూర్యం హలో భజే రుద్రం మేడం భజే బ్రహ్మ మేడం మిమ్మల్ని రండి రండి రండి. చెప్పండి సార్. నా బెల్ట్ ఇప్పండి. ఏమైంది? నేను డ్రైవర్ ని కలవాలి, నాకు ఆయన మీద డౌట్ గా ఉంది. డ్రైవరా? క్లీనర్ ని పిలవండి. He's not a cleaner, he's not a driver. He's called a pilot. And you can't see him right now. Whatever it is, you can tell me. Fast, quick. ఓయ్ ఐసీయూ వార్డ్ నర్స్ లాగా అంత స్ట్రిక్ట్ గా మాడతావేంటి? మనిషి ప్రాణం అంత సీప్ అయిపోయింది నీకు. నాకు ఏదైనా జరిగితే నా ఫ్రెండ్ బంగారికి, నా ఫ్యామిలీకి, నా లవ్వర్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? ఏంటండి ఇది? ఏదేదో మాట్లాడుతున్నారు? మీకేమీ కాదు.
ఏవైనా ప్రాబ్లం వస్తే మేము మీకు పారాషూట్ ఇస్తాం ఓకే సార్? ఓయ్ ప్యానాలు పోయే టైంలో పారాషూట్ కప్పుల నుండి ఎక్కడ రాసుకుంటాం? పారాషూట్ నాకు అవన్నీ తెలియదండి. ఫ్లైట్ ఎక్కేసాం, మిమ్మల్ని మేము నమ్మాలంటే ఇక్కడున్న అందరి ప్రాణాలకి మీరే గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టివ్వండి అంతే. నేనెలా రై? ఆహా, మీతో మాట్లాడడం వేస్ట్. బెల్ట్ పని నేను డ్రైవర్తో మాట్లాడతాను. ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఆ. వెయిట్ ఐల్ కమ్ బ్యాక్. అది వావ్ భవానీ సిస్టర్ అలా చూడకరా. ఇది నా సిస్టర్ అయితే మరి మీరా? తను కూడా నీ సిస్టరేరా? రే అందరు అమ్మాయిలు నాకు సిస్టర్ చేసే బదులు ఓ తెల్లగా ఉన్నసి చర్చి ఫాదర్ చేశారా? నాకు నీ దైత్రం వదిలిపోద్ది. హలో సార్, ఐఎమ్ జెనిఫర్, సీనియర్ ఎయిర్ హోస్టెస్. చెప్పండి సార్, ఎనీ ప్రాబ్లం? కెన్ ఐ హెల్ప్ యూ? హెల్ప్ ఏం వద్దు మేడం, మీరు ఇక్కడే నుంచొని నవ్వుతూ మాట్లాడితే అదే 10 పేర్ల కిక్కు. బావా స్నేహలా ఉందిరా. స్నేహాలు కాకుండా ఇలా ఉంటుందా? ఇది కొంచెం లూజ్. అదోకే సార్, మీరేదో పేపర్ లో సైన్ అడిగారంట, మీరే చెప్పింది. పేపర్ లో సైనా? నాకేమైనా మెంటల్ అనుకున్నారా? ఏదది దాన్ని? హలో ఏ మీరా బోండం ఇటు జావ్. హలో ఇస్ దిస్ వే యు కాల్ మీ? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్సెల్ఫ్? ఇంకేం కాదు ఆ బాబు బోర్డ్ ఇంగ్లీష్ నువ్వును. ముందు నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఎందుకు అనవసరంగా అంత టెన్షన్ అవుతున్నావు? లేదు జెనిఫర్, వాళ్ళు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజేగా నీ ఫస్ట్ డే ట్రైనింగ్. ఎస్, యాజ్ అ సీనియర్ ఎయిర్ హోస్టెస్ ఒక చిన్న అడ్వైస్, ప్యాసింజర్స్ తో నీ బిహేవియర్ డీసెంట్ గా ఉండాలి. సారీ జెనిఫర్. ఇట్స్ ఓకే. హ్యావ్ అ ప్లెజెంట్ ఫ్లైట్ సార్. మీరుంటే ప్లెజెంటే మేడం. రే వాళ్ళని పని చేసుకోనివరా? వేస్తున్నాడు. பாஸ் 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 ஆளுக்கு 2 பெக்கு போடுவோமா? டேய் பிக்கா இவ்வளவு செக்கிங் மீறி ஜெட்டிக்குள்ள சரக்கு வச்சிருந்தியா? சூப்பர் மச்சான். அதான் எல்லாம் இங்கே கிடைக்கும்னு சொன்னாங்களே மச்சான், இங்கே ஃப்ரீயா கொடுப்பாங்க. இங்கே நான் வாங்கி தரேன், வெயிட் பண்ணு. ஹலோ மேடம், ட்ரிங்க்ஸ் ட்ரிங்க்ஸ் கம் கம். Yes sir. Now what can I do for you? 4 லார்ஜ் ஸ்காட்ச் விஸ்கிங்க, 2 கிளாஸ். மிக்சிங்க்கு மச்சானுக்கு மட்டும் வாட்டர் கொண்டு வந்துருங்க. இந்த சைட் டிஷ் சுண்டல் சிப்ஸ் அப்பெல்லாம் கொண்ட கடல. கரெக்டா ஒரு 22 நிமிஷம் கழிச்சு பெப்பர் தூக்கல 2 ஆஃப் பாயில், 2 முட்டை தோசை, முடிஞ்சா முருகலா. எங்க ஆர்டர் திருப்பி சொல்லுங்க பாப்போம். What? அட என்னங்க நீங்க இப்படி திரு முழிக்கிறீங்க? நான் மறுபடியும் ஆர்டர் சொல்றேன். ஒரு சிகரெட் அட்டை எடுத்து டக்கு நோட் பண்ணிக்கோங்க. 4 லார்ஜ் ஸ்காட்ச் Sorry sir, so sorry. அதெல்லாம் இங்க கிடைக்காது. Drinks only in international flightல ஓ தான். அப்ப நீங்க லோக்கலா? டேய் மச்சான், இது வெறும் டவுன் பஸ்டா. ஏங்க அப்ப அம்மன் கோயில் கிடைக்கல இல்ல அரண்மனைக்கு படமாவது போடுங்க, பாத்துட்டு வருவோம்ல. சார் உங்களுக்கு வேற ஏதாவது வேணுமா? நான் கிளம்புறேன். அப்படிலாம் உங்களை எஸ்கேப் ஆக விட மாட்டேன். இங்க எல்லாமே கிடைக்கும், நீங்க தானே சொன்னீங்க. என் ஃப்ரெண்டு துபாய்க்கு போகும்போது ஃபிளைட்ல ஃப்ரீயா சரக்கு அடிச்சுட்டு போயிருக்கான். என்ன காசு வாங்கிட்டு ஏமாத்துறீங்களா? ஒண்ணு சரக்கு கொடுங்க, இல்ல நேரா வண்டியா போலீஸ் ஸ்டேஷன் அங்க வச்சு பேசிக்கலாம். I will be back sir. அது என்னாச்சு சார், மறுபடியும் ஏதாவது பிரச்சனை? ஐயோ பிரச்சனை எல்லாம் ஒண்ணு இல்லைங்க. குடிக்கிறதுக்கு கொஞ்சம் தண்ணி கேட்டேன், இந்த ஃபிளைட்ல கிடைக்காது, வேற ஃபிளைட்ல போய் கேளுன்னு சொல்றாங்க. இனிமே எதுவா இருந்தாலும் நீங்க என்கிட்டயே பேசுங்க. சூப்பருங்க நீங்க, உங்ககிட்ட இந்த மாதிரி நிறைய எதிர்பார்க்கறேங்க. ஓகே ஓகேங்க. டேய் அந்த பொண்ணு வேலை செய்ய விடுறா, முறை பொண்ணு மாதிரி கூப்பிட்டு லபக்கு லபக்குன்னு கையை கவிக்கிற. ஐயோ ఏయ్ మీరా మీరా ఆగు మీరా. ఎందుకు మీరా ఇలా విసుక్కుంటావు? శ్రీనివాస్, నాకొచ్చే కోపానికి నిన్ను ఎందుకు శ్రీనివాస్ అందరి ముందు ఇలా నీచంగా చీప్ గా బిహేవ్ చేస్తూ నన్ను టార్చర్ పెడుతున్నావు? నా పరువు పోయింది. ఓకే మీరా, అందరి ముందు నీచగా చీప్ గా బిహేవ్ చేసి టార్చర్ పెడుతున్నానుగా. మీ నాన్న డీసీఐగా నా మీద ఒక్క కంప్లైంట్ ఇచ్చావంటే 4-5 కేసులు పెట్టి 6 నెలలు లోపలేసేస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మరి ఎందుకు చేయడం లేదు? చెయ్యి మీరా, చెయ్యి, ఫోన్ చెయ్యివే. ఆలోచిస్తావేంటి? నీ వల్ల కాదు మీరా, ఎందుకంటే నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. అది ఓపెన్ గా ఒప్పుకోవడానికి నీ ఈగో నీకు అడ్డొస్తోంది. అదేగా నిజం. లేదు శ్రీనివాస్, నాకు ఈగో సరే అది వదిలే. మీరా, నువ్వు నన్ను చూసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు ఒక్క సెకండ్ కూడా నన్ను లవ్ చేయాలని నీకు అనిపించలేదా? అలా అనిపించలేదని చెప్పు మీరా. ప్రామిస్ గా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నా మొహం చూపించను. చెప్పు మీరా, చెప్పు. నాకు అనిపించింది శ్రీనివాస్, నాకు అనిపించింది చాలా. మా నాన్న చూసిన అబ్బాయి నన్ను వద్దనుకుని అవమానించి వెళ్ళినప్పుడు వాడితో కంపేర్ చేస్తే నువ్వెంతో బెటర్ అని అనిపించింది.
నీ షర్ట్ పట్టుకుని నాకెప్పటి నుంచో నువ్వంటే ఇష్టమని చెప్పాలనిపించింది. కానీ ఆ సిచ్యువేషన్ లో నేను ఓపెన్ గా చెప్పలేకపోయాను. చాలా ఇవన్నీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు శ్రీనివాస్. ఇప్పుడు ఇన్ని చెప్తున్నావే, ఒకే ఒక్కసారి నాకు కొంచెం టైం కావాలి శ్రీనివాస్ అని అడుగుంటే నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసావు మీరా. అది మానేసి ఐ డోంట్ లైక్ యూ, ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యు టు ది కోర్. సారీ శ్రీనివాస్, ఐమ్ రియల్లీ ఇట్స్ సారీ. ఓకే మై డార్లింగ్, నో ప్రాబ్లం. ఇప్పటికే మించిపోలేదు. నువ్వు నా షర్ట్ పట్టుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పొచ్చు. శ్రీనివాస్ అనుకున్నట్టే మీరాని లవ్ లో పడేశాడు కదా, మరి మీరా ఎందుకు ఇంకొన్ని పెళ్లి చేసుకోబోతోంది? మీరే చూడండి. దేవుడా, ఈ రోజు నా కారెక్కింది 100వ పెళ్లి జంట. వీళ్ళు ఆయుర ఆరోగ్య మండైలాగా ఉందా? నువ్వా నా మాట వినకుండా సీన్ గా అంతా తిరిగినావులే. నీకు ఈ లైఫ్ లోనే కాదు, ఏ లైఫ్ లోనూ పెండు కాదు. ఏంట్రా ఫీలింగ్స్? నీకు పోర్లు వేస్ట్ గానీ పోరగాని చూసుకో. చూస్తాను అసలే. పొద్దున్న చూస్తే మధ్యాహ్నం కళ్ళకి వచ్చేసిలా ఉన్నాడు. ఈడికి కూడా పెళ్ళైపోయింది. నాకు అవదు